శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ ఓమాదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. కామకోటి అంటే కోర్కెల యొక్క చిట్ట చివరి హద్దు, ఇంకక్కడ ఏ కోర్కె లేని స్థితి. అటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఆ మోక్షాన్ని, ఆ వైరాగ్యాన్ని, ఆ భక్తిని, ఆ జ్ఞానాన్ని కథాపఠనం చేసినా, విన్నా, గుణగానం చేసినా ఇవ్వగలిగిన వాళ్ళు వీళ్ళారుగురు. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించ విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భౌనాథ తత్కమలాధీశు కథాసుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. కేవలం ఆయన కథలు విన్నంత మాత్రం చేత ఒక స్థితిలో విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్, ఆయన భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఇచ్చేస్తాడు. ఆ ప్రీతితో వినడం చేత ఏమిటి నిస్సంగం, ఏమీ కోరిక లేదు, వినకుండా ఉండలేడు, అందుకు వింటాడంతే. కాబట్టి ఈ ఆరిటిని షణ్మతాస్థాపనాచార్యులై శంకర భగవత్పాదులు మనకు అందించారు. అంటే సౌరము, సూర్యుని యొక్క ఆరాధన ఎంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుందో మనకు అర్థమవుతుంది. సూర్యనారాయణమూర్తి కేవలముగా దైవస్థానంలో నిలబడి అనుగ్రహించడమే కాదు, ఒక గురుస్థానంలో నిలబడి కూడా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి ఆయన ఎటువంటి శిష్యుల్ని తయారు చేశాడో తెలుసా? మామూలు శిష్యులు కారు, మిగిలిన వాళ్ళ శిష్యులు వేరు, సూర్యుడి యొక్క శిష్యులు వేరు. సూర్యనారాయణమూర్తి శిష్యరికం అనేటప్పటికీ దానిలో ఏదో చాలా గొప్ప విశేషం ఏదో ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఒకానొకప్పుడు స్వామి హనుమ ఆయన శిష్యుడయ్యారు. హనుమ ఆయన శిష్యుడయ్యారు అని నేను అనడం కన్నా హనుమని సూర్యుడు శిష్యుణ్ణి చేసుకున్నారు అనడమే న్యాయం అవుతుంది. అంటే మీరు రామాయణం ఉత్తరకాండ పరిశీలనం చేస్తే అంజనాదేవి అరణ్యంలో ప్రసవించింది. శాలిశూక నిభాభాసం ప్రసూతే మంతదాంజన ఫలాన్యాహర్తు కామా వై నిష్క్రాంత గహనే వనే అన్నారు వాల్మీకి మహర్షి. ఆవిడ శాలిశూక నిభాభాసం, బడ్డుగింజ చివరి భాగం ఎలా ఉంటుందో బంగారు కాంతితో, అటువంటి కాంతితో బిడ్డని కంది. కానీ పళ్ళు తెచ్చుకుందామని అడవిలోకి వెళ్ళింది, పిల్లాడు ఆకలి ఏడుస్తున్నాడని. ఈయన సూర్యోదయం అవుతోంది, బింబాన్ని చూశారు, ఎర్రటి బింబాన్ని. అబ్బా ఇదేదో మంచి పండురా, తినేద్దాం అనుకున్నారు. బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవమూర్తిమాన్, బాలసూర్యుడికి ఎదురుగుండా ఇంకో బాలసూర్యుడు వెళ్తున్నాడా అన్నట్టుగా ప్లవతేంబరమధ్యగా గ్రహీతు కామో బాలార్కం ప్లవతేంబరమధ్యగా ఆ బాలసూర్యుణ్ణి పట్టుకు తినేద్దామని ఆకాశంలో ఎదురుగుండా వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత సూర్యుడు ఊరుకున్నాడు, కానీ కథాగమనం నడిచింది. ఆ నడిచిన కారణం చేత ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు, దవడలు విరిగిపోయి కింద పడిపోయారు. వాయుదేవుడు కోపించాడు, సమస్త ప్రాణుల యందు తిరగడం మానేశాడు. వాయువు తిరగకపోతే ప్రాణం పోవడం కాదు, జడి అవి కాష్టభూతములైపోతాయి. కాష్టభూతాని జగ్నిరే అన్నారు మహర్షి. మనిషి చనిపోయిన తరువాత కూడా గాలి లోపల ఉన్నది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతున్నటువంటి గాలి అంతా అయిపోయింది అనుకోండి, అప్పుడు కాష్టభూతం అవుతుంది శరీరం. ఓ కాలట్టుకు పైకెత్తితే కర్రలేచినట్లు వేస్తుంది శరీరం అంతా. అలా కాష్టభూతములయ్యే. కాష్టభూతములైతే ఏమిటి ఇబ్బంది అంటే ధర్మం పోయింది. ఎక్కడైనా ధర్మం ఎందుకు పోతుంది? కాష్టభూతమైతే ఆచమనం ఎలా చేస్తావు సంధ్యావందనానికి? ఇలా అంటే కదా సంధ్యావందనం చెయ్యి, ఇలా మడుచుకోకపోతే ఎలా చేస్తావు? హవిస్సు ఎలా ఇస్తావు? పూజ ఎలా చేస్తావు? ధర్మచక్రం నిలబడిపోయింది. అందుకు దేవతలు జోక్యం చేసుకున్నారు. బ్రహ్మగారు గబగబా వచ్చారు కమండలం పట్టుకుని. వాయుదేవుడు లేచి నమస్కరించాడు, ఆ కమండల జలాలు జల్లాడు. హనుమ లేచి నిలబడ్డాడు. ఆయన చమత్కారం ఏమిటంటే వరములుగా చిత్రమైన విశేషాలు ఇచ్చారు. ఏవో నా యొక్క బ్రహ్మాస్త్రమునకు కట్టుబడడు, ఇలా వరాలు ఇచ్చారు. ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రం హనుమకి ఒక విశేషమైన వరం ఇచ్చారు. ఆయన అన్నారు, దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడిని చూసి, తేజసోస్య మదీయస్య దదామి శతికాం కలాం తస్యాం శాస్త్రం దాస్యామి
ఏన వాంగ్మీ భవిష్యతి అన్నారు ఆయన. నేను ఈ పిల్లవాడికి నా యొక్క తేజస్సులో 100వ వంతు ఇచ్చేస్తున్నాను. అందుకే హనుమ యొక్క రూపమే అంత తేజోవంతంగా ఉంటుంది. అందుకే ఆయన్ని చూడగానే రావణాసుడు కిమీష భగవాన్నం దీభవే సాక్షాత్ దిహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. ఏమి తేజస్సురా, నందీశ్వరుడా ఏమి ఇంత తేజస్సుతో ఉంది వానరం అన్నాడు. ఆ తేజస్సు ఎక్కడిది? సూర్యనారాయణమూర్తి దదామి శితికాం కలాం, తన కాంతిలో తన తేజస్సులో 100వ భాగాన్ని ధారపోసేశారు. ధారపోసి ఒక మాట అన్నారు, తదాస్య శాస్త్రం దాస్యామి, ఈ పిల్లవాడికి నేను గురుత్వం వహిస్తాను. గురుత్వం వహించి వీడికి శాస్త్రములు నేర్పుతాను. దానివల్ల ఈ పిల్లవాడు ఏమవుతాడంటే ఏన వాంగ్మీ భవిష్యతి, ఈ పిల్లవాడిలా మాట్లాడగలిగిన వాడు లోకంలో ఉంటాడు. అంత అద్భుతంగా మాట్లాడతాడు ఈ పిల్లవాడు. అటువంటి పిల్లవాణ్ణి శిష్యుడిగా నేను తయారు చేస్తాను. 2 అంతేకాదు, శాస్త్రం చదువుకోవడంలో, శాస్త్రం చెప్పడంలో, శాస్త్రం స్ఫురణకి రావడంలో ఇతన్ని మించిన వాడు ఉండడు. అంత గొప్పవాడవుతాడు. అందుకే ఇప్పటికీ హనుమ పేరు చెప్పినా ఇన్ని తలుచుకున్నా జడత్వం విరిగిపోతుంది. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్వటత్వం చా హనుమత్ స్మరణాత్ లభేత్. ఆయన్ని తలుచుకుంటే చాలు జడత్వం విరిగిపోతుంది. జడత్వం అంటే ప్రతిస్పందన శక్తి లోపించడం. మనిషికి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ చెప్పినా వినకపోవడం మాత్రం భయంకరమైనటువంటి దోషం. అది మూర్ఖత్వం. దానివల్ల పాడైపోతాడు మనిషి. చెప్పినా వాడు వినడనుకోండి, ఇంకా అర్థం లేదు దానికి అసలు. ఆ చెప్పినా వినకపోవడం అనేటటువంటి జడత్వం పోయి చెప్తే వినడం అనేటటువంటి ప్రతిస్పందన కింద మారాలంటే వాడు ఎవరి మాట వినడండి అంటుంటారు చూశారు. అటువంటి వారికి విరుగుడేది అంటే 1 అమ్మవారి పాదపద్మాలు, 2 హనుమ యొక్క పాదాలు పట్టుకోవడం. హనుమ అంటే గురువు శిష్యుడు ఇద్దరు వేరు కాదు. అందుకే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాస్య భవతి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచరీ. ఆ తల్లి జడుల పాలిట చైతన్య స్తబక మకరంద శృతి చెరి, తేనె వెల్లువ కింద కొట్టినట్టు ఆ లోపల ఆ ప్రతిస్పందన శక్తి వచ్చేటట్టు జడత్వం విరిగిపోయేటట్టు చేస్తుంది. అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేశారు. కాదు, అసలు హనుమలా పాఠం నేర్చుకున్నవాడు కనబడ్డ లోకం. అసలు హనుమలా పాఠం నేర్చుకున్నవాడు కనబడ్డ లోకం. ఎందుకని అంటే లోకంలో గురువు గారి దగ్గర పాఠం నేర్చుకోవాలి అంటే గురువు గారి కన్నా ఎత్తు మీద కూర్చుని నేర్చుకోకూడదు. గురువుగారు ఎత్తులో కూర్చుంటారు, శిష్యుడు కింద కూర్చుంటాడు. ఎందుకు కూర్చోవాలంటే అసలు ఆ మాటలో ఉంది గౌరవం. గురువు అంటే బరువు, శిష్యుడంటే లఘువు అంటే చిన్నవాడు. ఎవరికి గురువు? గురువుగారు అని పిలిచిన వాళ్ళందరికీ ఆయన గురువు అవడు. ఎవడు ఆయన కన్నా నేను లఘువు అన్న నమ్మకంతో ఉంటాడో వాడికి ఆయన గురువు అవుతాడు. ఆయన కన్నా నేను చిన్నవాణ్ణిరా, ఆయన చెప్పిన మాటలలోని సారాంశం నేను పట్టుకోవాలి, ఆయన చెప్పిన మాటలు నాకు అభ్యున్నతి కారకములు అన్న నమ్మకంతో విన్నవాడెవడో వాడికి ఆయన గురువు అవుతాడు తప్ప విన్న దాంట్లో ఏదో వంక పెడదాం అనుకున్న వాళ్ళందరికీ ఆయన గురువు ఎందుకు అవుతాడు? అవడు. ఒకే వర్షం ఉమ్మెత్త చెట్టు మీద పడింది అనుకోండి, ఆకులు రాలిపోతాయి దానికి. ఇంకో చెట్టు మీద పడింది అనుకోండి, చెట్టు పైకి లేస్తుంది. స్వీకరించేవాడి మనస్తత్వాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఏమైంది అంటే హనుమ సూర్యుడి దగ్గర పాఠం నేర్చుకోవడం అంత తేలిక కాదు. ప్రాతకాలంలో బింబం ఎర్రగా ఉంటుంది, క్షణ క్షణానికి కాంతి పుంజేసుకుంటారు ఆయన. ఆయనతో వెళ్ళడం సాధ్యం కాదు, కాంతి కొట్టేస్తుంది పక్కన. మార్తాండ బింబం అయిపోతాడు మధ్యాహ్నానికి. ఎవరు వెళ్ళగలరు ఆయనతో? పోనీ ఆయన పక్కన ఆయన చెప్పింది వినడానికి ఎత్తుగా ఇలా నిలబడదామా, ఆయనతో నడుద్దామా? కుదరదు. పోనీ ఎదురుగుండా నిలబడదామా? అలా గురువుగారికి ఎదురుగుండా నిలబడి ఎలా వింటారు? వెనక్కి నడుస్తూ వినాలి. మహానుభావుడైనటువంటి హనుమ ఒక పక్కకి నిలబడి వెనక్కి నడుస్తూ సూర్యనారాయణమూర్తి చెప్పిన పాఠం విని నవవ్యాకరణ పండితుడయ్యారు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అటువంటి గురువు, అటువంటి శిష్యుడు లోకంలో లేరు. అంత గొప్ప శిష్యుల్ని తయారు చేశారు ఆయన. అందున ఎటువంటి శిష్యుడు?
ఆ శిష్యుడేమి ఇంత శక్తి పొంది తన కొరకు తాను అని చేసుకున్న పని ఒక్కటి లేని వారు ఎవరైనా ఉంటే హనుమొక్కరే. ఇంత శక్తి ఉండి, ఇంత పాండిత్యం ఉండి, ఇంత శరీర బలం ఉండి నా కొరకు అని ఒక పని ఆయన తన కోసం చేసుకోలే. ఏది చేసినా ఇతరుల కొరకే. రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి అంటారు. వానుల కోసం, రామచంద్రమూర్తి కోసం 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళారు. అన్ని ఇబ్బందులు పడ్డారంటే రామచంద్రమూర్తి కోసం పడ్డారు. అంతటి మహాత్యాగి, అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినటువంటి ఘనత గురువు గారికి దక్కుతుంది. ఎక్కడైనా లోకంలో ప్రజ్ఞావంతుడైనటువంటి శిష్యుడు ఒకడు కనపడ్డాడు అనుకోండి, మొదట నమస్కారం ఎవరికి చేస్తారంటే ఇంతటి లోకోపకారి అయినటువంటి ఆ శిష్యుణ్ణి తయారు చేసిన గురువుకి నమస్కారం అంటారు. ముందు గురువుని స్మరిస్తారు. అటువంటి గురువు, ఆయన ఆస్తి ఆయన విజ్ఞానమే. ఆ జ్ఞానం ఎవరికెడుతుంది? లోకంలో లౌకికంగా ఏ తండ్రి యొక్క సంపాదనైనా సరే ఆయన కడుపున పుట్టిన బిడ్డలకు ఎడుతుంది. గురువు గారి ఆస్తి ఎవరికెడుతుంది? ఎవడు ఆర్తితో ఆయన మాటలు విన్నాడో వాడికి ఎడుతుంది. ఎందుకని ఆయనకున్న ఆస్తి ఆయన జ్ఞానం ఒక్కటే. ఆ జ్ఞానం ఎవరికెడుతుంది? ఎవడు ఆర్తితో ఆయనను అనుగమించాడో వాడికెడుతుంది. కడుపున పుట్టినవాడైనా సరే వెళ్ళదది ఆ ఆర్తి లేనప్పుడు. అంతటి త్యాగి గురువు తప్పెవరున్నారు? అటువంటి శిష్యుణ్ణి తయారు చేసినటువంటి గురువుని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నిజంగా సూర్యబింబం వంక నిలబడి, మహానుభావ అటువంటి శిష్యుణ్ణి తయారు చేశావయ్యా, ఏమి శిష్యుణ్ణి తయారు చేశావయ్యా తండ్రి అని ఒక నమస్కారం చేశారనుకోండి, మనసు ఎంత ఆర్ద్రమైపోతుంది చూడండి. నిజంగా ఎలా నేర్చుకున్నాడు, మీరు ఎలా వెళ్ళారు, ఎలా పాఠం చెప్పారు, ఏమి శిష్యుడు, ఏమి గురువు. సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసినంత మాత్రం చేత హనుమ కూడా ప్రీతి చెందుతారు. ఎందుకో తెలుసా? గురువు గారికి నమస్కారం. గురువుకి నమస్కారం చేస్తుంటే లోకంలో ఏ శిష్యుడు ప్రీతి పొందడు? మా గురువు గౌరవింపబడుతున్నారని. అందుకే సూర్యుడికి చేసిన నమస్కారం చేత హనుమ కూడా ఆనందపడతారు. అంతటి నవవ్యాకరణ పండితుణ్ణి సుగ్రీవుడు అంటాడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటాడు హనుమని. దేశకాలములను తెలుసుకుని దాని యందు పాటించవలసినటువంటి నియమములను తెలుసున్న వాళ్ళలో నీకన్నా గొప్పవాడు లేడు అన్నారు. అందుకే అన్ని వానరములు దక్షిణ దిక్కుకు వెడుతున్నా హనుమకిచ్చారు తప్ప ఉంగరం నాయకత్వం వహించిన అంగదుడికి కూడా ఇవ్వలేదు. అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేశారు. రెండవ వాడు మహానుభావుడు యాజ్ఞవల్కుడు. ఒకానొకప్పుడు ఆ యాజ్ఞవల్క్య మహర్షి, ఆ వ్యాస మహర్షి వేదాన్నంతటినీ 4గా విభాగం చేసినప్పుడు యజుర్వేదాన్ని వైశంపాయనుడికి అప్పచెప్పాడు. ఆ వైశంపాయనుడి దగ్గర శిష్యరికం చేశాడు యాజ్ఞవల్క్యుడు. చేసి ఆయన నుండి పొందాడు ఆ యజుర్వేదాన్ని. పొందిన తర్వాత గురువుగారికి శిష్యుడికి ఏదో చిన్న భేదం వచ్చింది, మాట భేదం. మర్యాద ఇద్దరు ఏం తప్పరు, ఏదో ఎక్కడో చిన్న మాట భేదం వచ్చింది. గురువుగారు అన్నారు ఆగ్రహించి, నేను ఇచ్చిన విద్య నాకు ఇచ్చేసేయి అన్నారు. ఆయన వెంటనే కక్కేశాడు నేర్చుకున్న విద్యని, యజుర్వేదాన్ని బయటికి కక్కేశాడు. తిత్తిరి పిట్టల రూపంలో తిన్నారు ఋషులు. ఇప్పుడు మళ్ళీ వేదం నేర్చుకోవడానికి సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారితో చిన్న అభిప్రాయ భేదం వచ్చింది. గురువుగారు నేర్పిన విద్య ఇచ్చేయమని కక్కేశాను, అందుకని నాకు ఇప్పుడు మళ్ళీ మీరు వేదం నేర్పండి అన్నాడు. యాజ్ఞవల్క్యుని యొక్క గొప్పతనం చూసి సూర్యుడు నేను నేర్పుతాను వేదమని ఆయన నేర్పాడు. గురువుగారు చెప్పిన వేదమే మళ్ళీ చెప్పారనుకోండి, అంటే నే చెప్పింది కక్కేస్తే మళ్ళీ మీరు చెప్పారా అన్న దోషం వస్తుంది. అందుకే పాఠాంతరం చెప్పాడు యజుర్వేదానికి. అందుకే యజుర్వేదం కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని 2గా విడిపోయింది. దక్షిణ దేశం అంతా కృష్ణ యజుర్వేదం, ఉత్తర భారతదేశంలో శుక్ల యజుర్వేదం కనపడుతుంది. అటువంటి అతి తక్కువ మంది, ఇప్పటికీ కూడా ఆంధ్రదేశంలో కూడా శుక్ల యజుర్వేదం చదువుకున్నటువంటి పండితులు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అటువంటి శుక్ల యజుర్వేదం సూర్యనారాయణమూర్తి నుండి యాజ్ఞవల్క్యునికి వచ్చింది. అక్కడి నుంచి శుక్ల యజుర్వేదం మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చింది. యజుర్వేదం 2గా మారేటట్టుగా పాఠం నేర్చుకున్నటువంటి శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఆయనకి గురువు సూర్యనారాయణమూర్తి. అసలు మనుష్య ధర్మాలన్నీ నేర్పింది గురువైనటువంటి సూర్యుడే. యజుర్వేదం 2గా మారేటట్టుగా పాఠం నేర్చుకున్నటువంటి శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఆయనకి గురువు సూర్యనారాయణమూర్తి. అసలు మనుష్య ధర్మాలన్నీ నేర్పింది గురువైనటువంటి సూర్యుడే. ఎందుచేత అంటే
ఒకానొకప్పుడు సూర్యనారాయణమూర్తికి కూడా కళ్యాణం అవుతుంది కదా మరి. ఎందుకంటే మనకి సనాతన ధర్మంలో ఒక నియమం ఉంటుంది, సశక్తియుతుణ్ణి ఉపాసన చేస్తారు. ఉపాసన యందు శక్తి స్వరూపం పక్కన ఉండాలి, ఒక్క రాముణ్ణి పెట్టి ఉపాసన చేయకూడదు. అందుకే శిచీ పురందరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః అలా చెప్తాను తప్ప ఒక్కళ్ళని ఉపాసన చెయ్యరు, పక్కన శక్తి లేకుండా చేయకూడదు. అందుకే పక్కన శక్తి ఉండి ఉపాసన చెయ్యాలి అంటే సూర్యనారాయణమూర్తికి కూడా ఉండాలి పక్కన శక్తి, లేకపోతే ఉపాసన ఎలా నడుస్తుంది? దేని విధానం దాందేనండి. ఎక్కడ ఉండే మర్యాద అక్కడ ఉంటుంది. దేనికి కలగాపలగం చేసుకుని కంగారు పడకూడదు. శక్తి అన్న మాటలో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పక్కన భార్య అన్న మాటతో దేవతలకు ఎప్పుడైనా చెప్తే అది వారి శక్తి స్త్రీ రూపంలో చెప్తారు. నేను మీతో అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, ఇప్పుడు నా ఉపన్యసించగలిగిన నా శక్తి ఉందే అది నా భార్య. ఎందుకంటే నన్ను విడిచి ఉండదు. నేను నాకు ఇచ్చిన విడిదిలో కూర్చుని మీరు వినండి అన్నాను అనుకోండి, నేను నోరు తెరవకుండా ఏమైనా ఉంటుందా? దక్షిణామూర్తి రూపం అవుతుంది. నేనంత గొప్పవాడిని ఏం కాదుగా. నోరు తెరిస్తేనే ఉపన్యాసం నాలోంచి రావాలి, అది నాలోనే ఉంటుంది, నాతోనే ఉంటుంది, నా నుంచి విడిపడదు నా ఉపన్యాస శక్తి. నేను లేకుండా నా ఉపన్యాసం ఉండదు. నేను వస్తేనే నా ఉపన్యాస శక్తి కూడా వస్తుంది. ఆ శక్తి నా భార్యగా సంకేతింపబడుతుంది. శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు విష్ణువుకి అన్నాను అనుకోండి, ఆయన ఏదో విర్రెక్కి కామం ఎక్కిపోయి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని కాదు. శ్రీదేవి భూదేవి ఆయన భార్యలు అన్న మాటకు అర్థం ఏంటంటే భూమికి ఓషధీ శక్తిని ఇస్తుంది. అది ఇన్ని వడ్లు గింజలు వేశారనుకోండి, అన్ని కంకులు వస్తాయి, పంట పండుతుంది. కానీ పంట పండడం భూమి ధర్మంగా పండింది. ఇప్పుడు ఈ పంట వీడికి భోగంగా వెళ్ళాలా వద్దా, వీడి అన్నం తినాలా వద్దా అంటే, అప్పుడు భూదేవి యొక్క అనుగ్రహం శ్రీదేవిగా మారే ముందు ఇద్దరు ఆయన వంక చూస్తారు, భర్త వంక. వెళ్ళొచ్చా అని చూస్తే వీడెప్పుడు ఒక్కనాడు భగవన్నామం పలకడం, ఎప్పుడు స్వార్థమే. అసలు ఏ విషయంలోనూ భగవంతుడు కానీ త్యాగం కానీ ఏమీ అక్కర్లేదు. వీడికి ఒక పాఠం చెప్తే తప్ప నేను జ్ఞాపకానికి రాడు. మంచితో మర్యాదతో ఎంతో ప్రయత్నించా. పిల్లవాణ్ణి కూడా ఒక చిన్న దెబ్బ కొడుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకు? లాలనమున బహదోషము లోలింప్రాపించు తాడనోపాయము లంచాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబరయన్నంటుంది యశోదాదేవి భాగవతంలో. ఓ 4 దెబ్బలేస్తే కానీ పిల్లలు బాగుపడరది, వాళ్ళకి పద్యం, అందుకుని కొడతాను కృష్ణుండది. కొట్టలేకపోయింది వేరు మాట అనుకోండి. కాబట్టి భగవంతుడు కూడా వీడికి చిన్న దెబ్బేస్తే తప్ప వీడు బాగుపడ్డరా, పాడు చేసేసుకుంటున్నాడు మనుష్య జన్మ అని ఏం చేస్తాడంటే ఆ పంట ఇంటికి రాదు, ఏదో ఉత్పాతం పాడవుతుంది. అరే రే ఎందుకు ఇలా పోయింది? అప్పుడు ఆలోచిస్తాడు, జాగ్రత్త పడతాడు, భక్తితో ఉంటాడు, మళ్ళీ ద్విగుణీకృతంగా ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు శ్రీదేవి భూదేవి అయిన భార్యలు అన్న మాటకు అర్థం ఏంటంటే భూమిలోని పంట నీకు భోగంగా మారాలా వద్దా అంటే మధ్యలో ఉన్నవాడు అనుగ్రహం ఉంటేనే. అది భార్య అన్న మాట సంకేతింపబడుతూ ఉంటుంది. సూర్యుడికి భార్యలు ఛాయ, ఉష, పద్మిని, సంజ్ఞ, వీళ్ళందరూ ఆయన భార్యలు. మీరు ఇప్పటికీ హర్షవల్లి, అరసవిల్లి అంటుంటారు. ఇంద్రప్రతిష్ఠ, దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు సూర్యనారాయణమూర్తిని. ప్రతిష్ఠించి ఇప్పటికీ కూడా మహానుభావుడు ఏమిటంటే చిన్న కత్తి పట్టుకుని ఉంటాడు సూర్యుడు, సూర్యకఠారి అని అక్కడ ఉంటుంది. అదే వెంకటాచలంలో వెంకటరమణుడు పట్టుకుంటాడు సూర్యకఠారి. చిన్న కత్తి కూడా పట్టుకుని ఉంటాడు. ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. ఆయనకి అర్చకత్వం ఎవరు చెయ్యాలి అంటే సూర్యనారాయణమూర్తే నిర్ణయం చేశారు. శ్రీముఖలింగం దగ్గర అర్చన చేసేటటువంటి కుటుంబాలలో సోదరుల కల్లోకి వెళ్ళి మీరిద్దరూ వచ్చి హర్షవల్లిలో నాకు అర్చకత్వం చేయండి అన్నారు. వాళ్ళిద్దరూ పరమ సంతోషంగా సూర్యుడికి నమస్కారం చేసి నదీ తీరం వెంట నడిచొస్తున్నారు. అరసవిల్లి అంటే మీ బాగా అర్థం అవుతుంది, హర్షవల్లి దాని పేరు. ఎందుకంటే అక్కడికి వెడితే హర్షం, సంతోషం తప్ప దుఃఖం ఉండదు, అనుగ్రహిస్తాడు కాబట్టి. వాళ్ళు నదీ తీరంలో నడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎక్కడ నడిచి వెళుతున్నారో అక్కడ నది మించి ఒక మూట కొట్టుకొచ్చింది. ఏమిటని చూశారు, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అందులో. వాళ్ళ మూట తీసి విప్పి చూశారు. హర్షవల్లి క్షేత్రంలో సూర్యుడికి పూజ చేసేటప్పుడు ఏ ఏ మంత్రాలు, ఏ ఏ ఉత్సవాలు ఎప్పుడెప్పుడు నిర్వహించాలో అందులో ఉంది.
ధన్యులం తండ్రి, నువ్వు అనుగ్రహించామని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని తీసుకొచ్చారు. ఇప్పటికీ అదే విధానంలో అరసవిల్లిలో పూజలు జరుగుతుంటాయి. చిత్రం ఏంటంటే చిట్టి పనస మీకు అక్కడే కనపడుతుంది. పనస అంటే పెద్ద పెద్ద పనసకాయలు ఉంటాయి. అరసవిల్లి క్షేత్రంలోనే స్వామి దేవాలయానికి పక్కకెళ్ళి కొద్దిగా చూస్తే అక్కడే ఓ పనస చెట్టు ఉంటుంది. దానికి చిట్టి పనస అని ఇంతంత పనసకాయలు ఉంటాయి. గుత్తులు 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 ఎన్ని పనసకాయలు వేలాడుతుంటాయి. కాబట్టి అద్భుతమైన క్షేత్రం. స్వామి పీఠం మీద చూస్తే ఛాయా ఉషా పద్మిని ఉంటారు పీఠం మీదే. అంతటి మహానుభావుడైన సూర్యనారాయణమూర్తికి సంజ్ఞాదేవి భార్య. మళ్ళీ అందులో చమత్కారం జరిగింది. ఆ సంజ్ఞాదేవి సూర్యుడి యొక్క తేజస్సు భరించలేకపోయింది. సంగమ కాలమునందు దంపతులు ప్రహృష్టంగా ఉంటే తప్ప తేజోవంతమైన సంతానం కలగదు. ఇంత తేజోమూర్తి అయిన సూర్యుడు సంజ్ఞాదేవి దగ్గరికి వస్తే ఒకసారి ఆవిడ తేజస్సు చూసి కన్నులు మూసుకుంది. అబ్బా, ఇంత తేజస్సా అని. ఆయన అన్నాడు, సంగమ కాలమునందు నువ్వు నన్ను చూసినప్పుడు బాధతో కళ్ళు మూసుకున్నావు. అందుకే పరమధర్మాత్ముడైనప్పటికీ కూడా ఎవరిని చూడ్డానికి లోకం భయపడి కళ్ళు మూసేసుకుంటుందో వాడు కొడుకుగా వస్తాడు. సూర్యుడి గతి కాలము యమధర్మరాజు కొడుకుగా వచ్చాడు. సంజ్ఞాదేవి యందు సూర్యుడికి పుట్టిన కొడుకే యముడు. తర్వాత విలోల అయింది ఆవిడ సంజ్ఞాదేవి. వేరొక పర్యాయం. విలోల అంటే చించలంగా చూసింది, భయం భయంగా కంగారుగా. విలోలవై చూశావు కాబట్టి విలోలత్వము కలిగినటువంటి నది పుడుతుందన్నారు. యమున పుట్టింది. అందుకే వేరొక పర్యాయం వైవస్వతుడు జన్మించాడు. ఆయనే మనువు. ఆయనకే సమస్త ధర్మములను సూర్యనారాయణమూర్తి నేర్పాడు. అందుకే మనువు యొక్క సంతానం కాబట్టి మనుష్యులు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.